నిలబడి ఉంటుండగా లూకాసు వార్త 21వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 7వ వచనం నుండి. అప్పుడు వారు, బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును, ఇవి జరగబోవునని సూచన ఏమని ఆయన అడుగగా, ఆయన, మీరు మోసపోకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయననియు కాలము సమీపించిననియు చెప్పుదురు. మీరు వారి వెంబడి పోకుడి. మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి. ఇవి మొదట జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదని చెప్పాను. మరియు ఆయన వారితో ఇట్లనెను, జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించును. ఆకాశము నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పొచ్చును. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తం మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలకు అప్పగింతురు. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా మరొక్కసారి ప్రభువా, మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్య భాగాలను చదవటానికి నీవు కృప చూపించావు తండ్రి. అయితే ప్రభువా, ఇప్పుడు మాతో మాట్లాడుటకు చదవబడిన ఈ వాక్యం విరవబడటానికి గాను ప్రభువా, ఈ బలిపీఠం యొద్దకు ఆహ్వానించుచున్నాము తండ్రి. నీవే ఈ బలిపీఠం యొద్ద నిలబడి కూడి వచ్చిన మా అందరితో మాట్లాడమని కోరుచున్నాం ప్రభువా. నీవు మాట్లాడుచుంటుండగా ప్రతి ఆలోచన మేము పట్టుకోవటానికి ప్రభువా యేసయ్య, ప్రతి ఆలోచన మా హృదయాలలో, మా అంతరంగాలలో నాటబడగలగటానికి ప్రభువా, నాటబడిన ప్రతి వాక్యపు విత్తనము నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి నీవే కృప చూపించమని కోరుచున్నా మా గొప్ప దేవుడా. విని ఆమెను చెప్పటం వరకే కాదు కానీ మా గొప్ప దేవుడా, ఈ వాక్య భాగాలను మాలో అన్వయించుకొనగలిగే ప్రభువా జీవితాన్ని ప్రభువా మాకు అనుగ్రహించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చున్నాడు. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా దేవుని సన్నిధానంలో సమావేశమై ఉన్నాము. మరి ఈ రీతిగా దేవుని స్తుతించగలిగాము, ఆరాధించగలిగాము. మరి మరొక్కసారి ఆయన నిత్య జీవపు మాటలు వినటానికి దేవుడు కృప చూపించున్నాడు. అటువంటి కృప చూపించిన మన దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. సంఘములో మరి అక్కడ మొగలరాజపురం స్థానికంగా మరి ఒక డీకన్ ఉన్నారు. మరి ఇక్కడ కూడా మరి డీకన్స్ యొక్క అవసరత మరి ఉన్నది. మరి ఇక్కడ డీకన్స్ పెట్టాలని మరి ఆలోచన కలిగి ఉన్నాను. మరి డీకన్స్తో పాటు మరి మన సంఘంలో మరి ఇంకొకరు ట్రస్టీ అవసరత కూడా ఉన్నది. మరి అక్కడ ఇక్కడ సాంగ్ లీడర్ కూడా అవసరమై ఉన్నది. అయితే అవసరతలు అయితే ఉన్నాయి కానీ మరి ఈ స్థానాల కోసం మరి పరిచర్య చేయటానికి మరి సహోదరులే ముందుకు రావాల్సిన అవసరత. మరి సాంగ్ లీడర్స్ కావాలండి అని పురుషులకి ఎప్పుడు చెప్తూ ఉంటాను. మరి అక్కడ ఇక్కడ మరి మెల్లిగా మరి మ్యూజిక్ తగ్గట్టు పాటలు పాడటం అలవాటు చేసుకోండి. అప్పుడప్పుడు చందా పాటలైనా మరి పాడి మరి పాటలు పాడటం మ్యూజిక్ తగ్గట్టు అలవాటు చేసుకోండి అని ఇప్పుడు బ్రదర్స్కి చెప్తూ ఉంటాను. మరి అవసరత అయితే ఉంది కానీ మరి ముందుకు వచ్చేవారే మరి లేరు. అయితే డీకన్స్ విషయానికి వస్తే మరి ఇద్దరిని నాకు ఆలోచనలో ఉన్నారు. మరి అందులో ఒకరు జఫన్యా బ్రదరు, మరి స్థానికంగా ఇక్కడ మీకు ఇక్కడ కిలేశ్వరం సంఘానికి అందుబాటులో ఉండే సహోదరుడు. మరి ఇక్కడ జఫన్యా బ్రదర్ని మరి నియమించాలని ఆలోచన కలిగి ఉన్నాను. జఫన్యా బ్రదర్తో పాటు ఇంకో బ్రదర్ను కూడా అడిగాను. అయితే తన నిర్ణయం ఇంకా చెప్పలేదు. మరి చెప్పిన ఎడల మరి వచ్చే కమ్యూనియన్కి
మరి డీకన్స్గా ఉండటానికి మరి నియమించబడటం, ప్రార్థన చేయబడటం మరి జరుగుతుంది. మరి రవి బ్రదర్తో పాటు మరి ఇంకొక ట్రస్టీగా మరి ఉండటానికి మరి అవసరత ఉన్నది. మరి ట్రస్టీగా మరి ఉండటానికి మరి పరిచర్య చేయటానికి గాను మరి ఆశ కలిగిన వారు మీ పేర్లు ఇవ్వచ్చు. అయితే కొన్ని అర్హతలు ఉన్నాయి. మరి ఇక్కడ యేసుక్రీస్తు నామమున, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరి ఇక్కడ బాప్తిస్వం పొందాలి. మరి వివాహమైన వారు కావాలి. మరి తన కుటుంబం అంతా మరి ఇదే వాక్యంలో ఉండాలి. మరి రీసెంట్గా బాప్తిస్వం తీసుకున్నవారు కాదు, కానీ మరి కొంతకాలంగా ఈ వర్తమానంలో ఉండిన వారు మరి అవసరమై ఉన్నారు. మరి అర్హత కలిగిన వారు, మరి ప్రతి కమ్యూనియన్లో పాలు పంపులు పొందుతున్నవారు, మరి ప్రార్థనా కోరికలో పాలు పంపులు పొందుతున్నవారు మరి మీ యొక్క పేర్లు ఇవ్వచ్చు. ఒకటి కంటే ఎక్కువ పేర్లు ట్రస్టీ స్థానానికి వచ్చినట్లయితే మరి ఎలక్షన్ అయితే పెట్టబడుతుంది. మరి సంఘం ఎవరినైతే నిర్ణయించుకుంటారో వారు ట్రస్టీగా మరి రవి బ్రదర్తో పాటు అదనంగా ఇంకొకరు పెట్టబడతారు. దయచేసి ఆ విషయాన్ని తెలియచేయవలసిందిగా మరి సంఘానికి మనవి చేస్తూ ఉన్నాను. మరి ఆశ కలిగిన వారు మీ యొక్క పేర్లు, ఆశ అర్హత కలిగిన వారు మీ యొక్క పేర్లు ఇవ్వచ్చు. వచ్చే నెల కమ్యూనియన్కి మరి ఒక పేరు కంటే ఎక్కువ పేర్లు వస్తే ట్రస్టీగా ఎలక్షన్ అయితే పెట్టబడుతుంది. మీకే సంఘానికే నిర్ణయం అనేది మరి ఇవ్వబడుతుంది. ఎవరిని ఎన్నిక చేసుకుంటారో మీకే ఇవ్వబడుతుంది. ఒక పేరు కనుక వస్తే మరి సంఘం యొక్క అనుమతితో మరి ఆ వ్యక్తిని ట్రస్టీగా మరి పెట్టడం జరుగుతుంది. మరి జఫన్యా బ్రదర్ని మరి డీకన్గా నియమించాలని ఆలోచన కలిగి ఉన్నాము. మరి సహోదరు నిమిత్తం కూడా మీ యొక్క నిర్ణయం మరి తెలియచేయవచ్చు. అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. మరి ఇంకొక సహోదరుని కూడా అడిగాను. మరి సహోదరుడి యొక్క నిర్ణయము మరి చెప్పిన ఎడల ఇద్దరిని మరి వచ్చే కమ్యూనియన్కి మరి డీకన్స్గా నియమించబడుతుంది. ట్రస్టీగా వేరొక బ్రదర్ని నియమించబడటం అనేది జరుగుతుంది. మరి సాంగ్ లీడర్స్ కూడా మరి మెల్లగా మరి అలవాటు చేసుకోవాలి. మరి అలవాటు చేసుకున్నప్పుడు మరి కొంచెం ఇలా 3 ప్రసంగాలు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మరి కొంచెం నాకు సౌకర్యవంతంగా ఉంటుంది. మీటింగ్స్ విషయంలో మరి బయట నుంచి వచ్చిన సేవకుల్ని తీసుకురావటం లేట్ అయిన సందర్భాలలో మరి ముందుగా ఇక్కడ ఆరాధన ప్రారంభించుకొనగలిగితే మరి అది టైం కలిసి వస్తుంది. మరి ఆ విధంగా మనకి సాంగ్ లీడర్స్ కూడా మరి అవసరమని మనమంతా ఎరిగి ఉన్నాము. అయితే సహోదరులే ముందుకు రావాలి. దేవుడే మరి తన యొక్క నిర్ణయం చొప్పున మరి తన బిడ్డలను ముందుకు తీసుకువచ్చునుగాక. ఆమేన్. ఇక్కడ ఈ లూకాసు వార్త 21వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మరియు శిష్యులకు జరుగుతున్న సంభాషణ అయ్యున్నది. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి తన శిష్యులకు ముగింపు కాలానికి సంబంధించిన మరి సంగతి గురించి మాట్లాడుతూ ఉండటం మనం ఇక్కడ చూడగలుగుతూ ఉండినాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడని? ముగింపు కాలం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సహజంగా మానవులమైన మనకి ముగింపు కాలానికి సంబంధించిన సంగతులు కానీ, యుద్ధాల గురించిన సంగతులు కానీ, ఈ టాపిక్స్ మాట్లాడినప్పుడు మనలో కొంత ఆసక్తి అనేది మరి ప్రారంభమవుతూ ఉన్నది. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ముగింపు కాలానికి గురించి మాట్లాడటం ప్రారంభించినాడో శిష్యులలో ఆసక్తి ప్రారంభమైంది. అయితే యేసుక్రీస్తు వారిని ఇక్కడ ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ముగింపు కాలము ఎప్పుడొస్తుంది ప్రభువా, సూచనలు ఏంటి ప్రభువా అని అడగటం ఇక్కడ మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే మీరు మోసపరచబడకుండా జాగ్రత్త పడండి అని చెప్తా ఉన్నాడు. ముగింపు కాలములో నా పేరు మీద అనేకులు వస్తారు, నేనే ఆయనను అని చెప్తారు అని ఇక్కడ తెలుగు
తెలుగులో రాయబడి ఉన్నది. కానీ ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే నా పేరు మీద అనేకులు వస్తారు, నేనే క్రీస్తునని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉన్నది. నేనే ఆయనను అని నా పేరు మీద అనేకులు వస్తారని తెలుగులో రాయబడింది. నేనే క్రీస్తునని అనేకులు నా పేరు మీద వస్తారని ఇంగ్లీష్లో రాయబడింది. అయితే ఇక్కడ క్రీస్తు అనే పదానికి అర్థము ఏమిటంటే అభిషిక్తుడు అనే అర్థము. అంటే అనేకులు నేను అభిషేకం కలిగిన వాడనై ఉన్నాను అని మరి వస్తారు అని ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రవచిస్తూ ఉన్నాడు. ఇదిగో నేను అభిషేకం కలిగిన వాడనై ఉన్నాను, నేను అభిషేకం కలిగిన వాడనై ఉంటుండగా నేను ప్రార్థిస్తే రోగాల నుండి మీరు విడుదల పొందుకుంటారు, నేను ప్రార్థిస్తే వ్యాధుల నుండి విడుదల పొందుకుంటారు, నేను ప్రార్థిస్తే మరి ఆ యొక్క దురాత్మల నుండి మీరు విడుదల పొందుకుంటారు, నేను ప్రవచిస్తే నా ప్రవచనం నెరవేరుతుందని అనేక మంది వస్తారు అని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రవచించడం మనం ఇక్కడ చూడగలుగుతూ ఉండినాము. ఇక్కడ నేనే క్రీస్తునని చెప్పటం అంటే నేను అభిషేకం కలిగిన వాడిని, నాకు ఫలానా వరం ఉంది, ఫలానా వరం ఉంది, ఫలానా వరం ఉందని వారు చెప్పువారిగా ఉంటారు. ఈనాడు మనం సంఘశాఖల్లో ఇదే జరుగుతూ ఉంది. నాకు స్వస్థతా వరం ఉంది, నాకు ఆ వరం ఉందని లేనిపోని మరి సంగతులన్నీ మనం టీవీల్లో చూస్తూ ఉన్నాము. ఈ రక్షణ ఛానల్ ఇవన్నీ వీటిల్లో ఒక పాస్టర్ మరి ఒక్కొక్క పాస్టర్ చేసే మోసాలన్నీ బయటపడిపోతూ ఉన్నాయి. ఒక్కొక్క పాస్టర్ ఇంకో పాస్టర్ని వారు చేసే మోసాలు వెలికి తీస్తూ ఉన్నారు. అమతేజ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి విజయప్రసాద్ రెడ్డి అనే పాస్టర్ గారు బయట పెడతా ఉన్నాడు. ఇదిగో ఎవరైనా విశ్వాసులు వచ్చినప్పుడు, ఎవరైనా బయట నుండి స్వస్థత కోసం వచ్చినప్పుడు వాళ్ళ విశ్వాసుల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పంపిస్తాడంట. వాళ్ళ పక్కన వెళ్ళి కూర్చొని మెల్లిగా ఏ వ్యాధితో బాధపడుతున్నారు, ఏ రోగంతో బాధపడుతున్నారో తెలుసుకోమని వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చోబెడతారంట. వారు తెలుసుకోగానే మరి ఆ అమ్మతేజ అనే వ్యక్తికి మెసేజ్ చేస్తారంట. వెంటనే ఈయనేమో స్టేజ్ మీద నిలబడి ఇక్కడ పలానా వ్యక్తి ఉన్నాడు, పలానా రోగంతో బాధపడుతూ ఉన్నాడు, పలానా స్వస్థత కోసం వచ్చాడు అని ఆ మెసేజ్ చూసి ప్రవచిస్తూ ఉంటాడు. అమ్మో ఈయనకి స్వస్థత వరం ఉంది, అమ్మో ఈయనకి ప్రవచించే వరం ఉన్నది, ఇక్కడ సంగతులు మనం ఏమి చెప్పుకోకుండానే గ్రహించే శక్తి ఉన్నది అని ప్రజలు ఆకర్షించబడటానికి ఈ ఎత్తులు వేస్తూ ఉన్నారు. ఇటువంటి వాటి గురించే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రవచించి ఉన్నారు. అనేకులు నేను అభిషేకం కలిగిన వాడిని, నేను క్రీస్తునంటే నేను అభిషేకం కలిగిన వాడిని, అభిషిక్తుడునై ఉన్నాను, ఈ అభిషేకంతో నేను ప్రవచించగలను, ఈ అభిషేకంతో నేను స్వస్థత జరిగించగలను, రోగముల నుండి విడిపించగలను, వ్యాధుల నుండి విడిపించగలను అని చెప్తా ఉంటారు. బెల్లంపల్లి ప్రవీణ్ గారు ఎలక్షన్స్ ముందు ఇదిగో నాకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు, అక్కడేమో తెలంగాణలోనేమో నాకు కారు చూపిస్తూ ఉన్నాడు, ఇక్కడ ఆంధ్రాలోనేమో ఫ్యాన్ చూపిస్తున్నాడు దేవుడు అని చెప్పాడు. అక్కడ రాలా, ఇక్కడ రాలా. మరి ఏమైపోయిందో దేవుడు చూపించిన దర్శనం ఏమైపోయిందో తెలియదు. వీళ్ళంతా క్రౌడ్ని పుల్ చేయటానికి, ప్రజలను ఆకర్షించుకోవటానికి ఏవేవో, ఒకవేళ నిజంగా వీళ్ళు చెప్పింది మరి చీకట్లో బాణంలాగా తగిలితే ఇదిగో నిజంగానే ప్రవచన వరం ఉందేమో అని ప్రజలు అనుకోవాలని ఈ యొక్క స్ట్రాటజీస్ అన్నీ వేస్తూ ఉండటం మనం చూడగలుగుతూ ఉండేనాము. దేవుడు నిజంగా చూపించినట్లయితే అది ఖచ్చితంగా అది నెరవేరుతుంది. దేవుడు చూపించిన ఒక దర్శనం అది నెరవేరకోకుండా ఉంటుందా? అయితే అది నెరవేరకపోతే దేవుని ఆత్మ కాకుండా ఈ లోకపు ఆత్మ ఏదో చూపించింది నీకు. కనుక దేవుడు ఒక వ్యక్తిని బలపరచడానికి గాను, ఒక వ్యక్తిని ఉజ్జీవపరచడానికి గాను, తన ప్రణాళిక నెరవేర్చడానికి గాను దర్శనాలు మరియు కళలు చూపించేవాడిగా ఉన్నాడు. అదేదో మరి జాతకాలు చెప్పటానికి ఆయన కళలో దర్శనాలు మనకి ఇవ్వడు. కానీ వీరు అది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఈ ప్రవచనం యొక్క నెరవేర్పై ఉన్నది. నేను అభిషేక్తుడనై ఉన్నాను,
నేను ప్రవచించగలను, నేను స్వస్థత జరిగించగలను అని అనేక మంది వస్తారు అని ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అయితే సమయం మరి సమీపించిందని చెప్తారు, వారిని వెంబడించవద్దు అని చెప్తా ఉన్నాడు. మిమ్మల్ని మీరు మోసపోకోకుండా జాగ్రత్త పడండి అని చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాము. అంతేకాకుండా మీరు యుద్ధములు గూర్చి కలహములను గూర్చి వినినప్పుడు జడియకుడి. ప్రవచనాలు రెండు రకాలు. కొన్ని ప్రవచనాలు వినినప్పుడు అది మన హృదయంలో ఆనందం కలుగజేసే ప్రవచనాలుగా ఉంటాయి. కొన్ని ప్రవచనాలు వినినప్పుడు మన హృదయంలో భయాందోళనలు ప్రారంభమయ్యే ప్రవచనాలుగా ఉంటాయి. మరి ఆ ఆనందాన్ని కలిగించే ప్రవచనం నెరవేర్పు జరగటం చూసామనుకోండి, ఆ చూసే వ్యక్తికి ఆనందం కలుగుతుంది, ఆ చూసే వ్యక్తికి సంతోషం కలుగుతుంది. ఇదిగో దేవుడు పలానా ప్రవచనాన్ని ప్రవచించి ఉన్నాడు, అయితే ఇది నెరవేరింది అని మరి ఆనందం కలిగే మరి ప్రవచనాలు ఉంటాయి. కొన్ని ప్రవచనాలేమో ఆ ప్రవచనం ఎప్పుడైతే నెరవేరుతుందో మరి ఎవరైతే ఆ నెరవేర్పును చూస్తూ ఉన్నారో వారికి ఆనందం కలగకపోగా వారి హృదయంలో భయం ప్రారంభమవుతుంది. అయితే ఇక్కడ చెప్పబడిన ప్రవచనం అటువంటి ఒక ప్రవచనమే. మీరు యుద్ధముల గూర్చి కలహములను గూర్చి మీరు వింటారు, ఈ ప్రవచనం నెరవేర్చబడటం మీరు వింటారు. జడియమాకండి, భయపడమాకండి అని చెప్పటం మనం చూడగలుగుతూ ఉన్నాము. అయితే ఇవన్నీ మొదట జరగవలసిందే. రాకడ వెంటనే రాదని చెప్తా ఉన్నాడు. ఇవన్నీ జరగాలి, నేను ఇప్పుడు ప్రవచించినవన్నీ జరగాలి. రాకడ వెంటనే రాదు, కానీ ఇవన్నీ నెరవేర్చాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. ఆయన ప్రవచించిన తర్వాత, ఎప్పుడు ప్రవచించాడు? 2000 సంవత్సరాల క్రితం ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు తన శిష్యులతో ఈ ప్రవచనాలు ప్రవచించాడు. ఆయన ప్రవచించి 2000 సంవత్సరాలు దాటిపోయింది. ఆయన ప్రవచించిన తర్వాత ఆయన మరణించాడు, పునరుద్ధానము చెందాడు, పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు, పరిశుద్ధాత్మగా దిగివచ్చాడు. తన శిష్యులు ఈ భూమి మీద ఉంటుండగానే ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పు జరగటం ప్రారంభమైపోయింది. అన్నీ ఒకే కాలంలో జరగాల్సిన అవసరం లేదు. కొంత ప్రవచన భాగం ఒక కాలంలో నెరవేర్చబడవచ్చు, ఇంకొంత ప్రవచన భాగం ఇంకో కాలంలో నెరవేర్చబడచ్చు. అయితే ఈయన ప్రవచించిన ప్రవచనాలు కొంత తన శిష్యులు ఈ భూమి మీద ఉంటుండగానే నెరవేర్చబడింది. మీరు యుద్ధముల గురించి వింటారు, యుద్ధ కలహములను గురించి వింటారు అని దేవుడు చెప్పింటుండగా ఈ భూమి మీద యేసుక్రీస్తు వారి శిష్యులు ఉంటుండగానే యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత యెరూషలేములో గొప్ప యుద్ధం ప్రారంభమైపోయింది. యెరూషలేం పట్టణంలో గొప్ప యుద్ధం సంభవించింది. క్రీస్తు శకం 37వ సంవత్సరంలో గొప్ప యుద్ధం ప్రారంభమైపోయింది, గొప్ప కలహం ప్రారంభమైపోయింది. కలహం ప్రారంభమైపోయింది కదా అని ఇదిగో యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ యొక్క ప్రవచనం నెరవేర్పు స్టార్ట్ అయిపోయింది కాబట్టి మన యొక్క మరి ఈ కాలం యొక్క ముగింపు వచ్చేసింది, ఇంకో 10 రోజుల్లో ముగించబడుతుంది, ఇంకో నెలలో ముగించబడుతుంది, ఇంకో సంవత్సరంలో ముగించబడుతుందని చెప్పడానికి అవకాశం ఉందా? ఏ మాత్రం అవకాశం లేదు. కొంత భాగం ఆ కాలంలో నెరవేర్చబడింది. 10వ వచనం, మరియు ఆయన వారితో ఇట్లా నేను జనం మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళు కరువులను తటస్థించును, ఆకాశము నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తం మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు. ఇక్కడ ప్రవచనాలు చాలా జాగ్రత్తగా మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఈ ప్రవచనాలు అందరి జీవితాలలో నెరవేర్చబడవు. ఏ ప్రవచనం ఎక్కడ జరగాలో, ఎవరి ఎడల నెరవేర్చబడటానికి దేవుడు నిర్ణయించాడో వారి ఎడల అవి వాస్తవతగా మార్చబడతాయి. ఏ కాలంలో జరగటానికి, ఏ ప్రజల మధ్యన జరగటానికి నిర్ణయించబడ్డాయో ఆ కాలంలో ఆ ప్రజల మధ్యన జరుగుతాయి. ప్రపంచం మొత్తం ఈ ప్రవచనం చూడాలి, నెరవేర్పు చూడాలి అంటానికి ఏ అవకాశం లేదు. ఇక్కడ నా నామం నిమిత్తం మీరు రాజుల యొద్దకు తీసుకువెళ్ళబడతారు అని రాయబడింది.
రాజుల యొద్దకు మనం తీసుకువెళ్ళబడతామా? ఈ ప్రవచనం మనలో నెరవేర్చబడటానికి అవకాశం ఉన్నదా? మన దేశంలో ఎటువంటి రాజులు లేరు. నా నామం నిమిత్తం సమాజ మందిరాలకు మీరు తీసుకువెళ్తారు. సమాజ మందిరాలకు మనం తీసుకువెళ్ళబడతామా? తీసుకువెళ్ళబడం. ఎందుకంటే సమాజ మందిరాలు మన మధ్య లేవు. అవి యూదుల మధ్యన ఉన్నాయి సమాజ మందిరాలు. మనకి ఎటువంటి సమాజ మందిరాలు లేవు. మన ఎడల ఈ ప్రవచనం నెరవేర్పు జరిగే అవకాశం లేదు. కనుక ఎవరి ఎడల నెరవేర్చబడటానికి నిర్ణయించబడుతుందో, ఏ కాలంలో నిర్ణయించబడిందో నెరవేర్పు జరగటానికి, ఆ కాలంలో ఆ ప్రజల మధ్యన జరుగుతుంది. ఈ ఆలోచన గనక, ఈ ప్రత్యక్షత గనక లేకపోతే, ఇదిగో యేసుక్రీస్తు వారు ఈ ప్రవచనం ప్రవచించాడు కదా, ఈ ప్రవచనం నెరవేర్పు జరగటం అసలు నేను చూడలేదు, కనుక ఈయన అబద్ధ బోధకుడు అని అనే అవకాశం ఉంటుంది. కనుక జాగ్రత్తగా ప్రవచనాలు మనం గ్రహించవలసిన అవసరత ఉన్నది. అక్కడక్కడ భూకంపాలు వస్తాయని మరి ఇక్కడ 11వ వచనంలో రాయబడి ఉన్నది. భూకంపాలు కలుగును. మన భారతదేశంలోనే ఈ 6 నెలల్లోనే 6000 భూకంపాలు సంభవించాయి. ఎవరైనా ఆ భూకంపాన్ని ఇక్కడ అనుభవించగలిగారా? మన ఆంధ్రాలో కలగలేదు. కానీ ఎక్కడో నెరవేర్పు జరిగింది. ముగింపు కాల సమయంలో భూకంపాలు వస్తాయి. ముగింపు కాలంలో తెగుళ్ళు వస్తాయి, కరువులు వస్తాయి. మన ఎడల జరగపోవచ్చు, వేరే ప్రాంతంలో జరగచ్చు. మన ఎడల మన ప్రాంతంలో అవి నెరవేర్పు జరగపోవటాన్ని బట్టి ప్రవచనం నెరవేర్చబడలేదని అనగలుగుతామా? అనటానికి అవకాశం లేదు. ఇక్కడ గమనించండి, ప్రవక్త గారు 1956 సంవత్సరం 1వ నెల 15వ తారీఖున ద జంక్షన్ ఆఫ్ టైం అనే వర్తమానంలో ఈ మాటలు చెప్తా ఉన్నాడు. కాలము యొక్క కూడలి. అది మాత్రమే కాదు, సమస్త పాతాళము తెరవబడినప్పుడు సమస్త పరలోకము కూడా తెరవబడును. వరద ప్రవాహం వలె శత్రువు బయలుదేరి వచ్చినను దేవుని ఆత్మ కూడా వాటికి విరోధముగా తన ధ్వజమెత్తును. మరియు ఈ 2 శక్తులు ఎల్లప్పుడూ ఒకదానితో ఒకటి ఆ కూడలి వద్ద కనబడుచున్నది. ఇక్కడ ప్రవక్త చెప్పుచున్న మాటలను గమనించండి. సాతానుడు ఎంత బలంతో అయితే వస్తాడో దేవుడు కూడా అదే శక్తితో వచ్చువాడై ఉన్నాడు. సాతానుడు మరి వరద వలె వచ్చినప్పుడు దేవుని యొక్క శక్తి కూడా ధ్వజమెత్తి వచ్చును. పాతాళం యొక్క బెళం తెరవబడినప్పుడు పరలోకం కూడా అదే విధంగా మన మధ్యకు దిగివచ్చును. హల్లెలూయా. మనం సంఘకాలాల్లో మనం 7 ముద్రల్లో మనం అదే చూడగలుగుతూ ఉన్నాము. ప్రతి జంక్షన్లో సాతానుడు ఒక శక్తితో వస్తే దేవుడు తన సంఘానికి సాతాను యొక్క శక్తిని ఎదుర్కోవటానికి తన అభిషేకాన్ని ఇస్తూ ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. మొదటి ముద్రలో మనం చూసినట్లయితే మరి ఆ యొక్క మొదటి 2 సంఘకాలాలు, మొదటి 3 సంఘకాలాలు గమనించండి. మొదటి ఆ కాలంలో మొదటి ముద్రలో మనం గమనించినట్లయితే క్రీస్తు విరోధి ఆత్మ ఎటువంటి శక్తితో వచ్చాడు? వాడు అనుకరణ చేసే ఆత్మగా వచ్చాడు. తెల్లగుర్రం మీద స్వారీ చేసుకుంటా అనుకరణ చేసే ఆత్మగా వచ్చాడు. ప్రజలను మోసగించటానికి వాడు కూడా పరిశుద్ధాత్మ యొక్క అనుకరణలో వచ్చాడు. వాడు తెల్లగుర్రం మీద రావటానికి గల కారణం ఒకటి ఉందండి. ప్రకటన 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు తెల్లగుర్రం మీద వస్తాడు. ఆయన తెల్లగుర్రం మీద వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం కూడా ఉంటాం. తెల్ల నార వస్త్రాలు ధరించుకొని ఆయనతో పాటు మనం వచ్చువారముగా ఉన్నాము. ఎప్పుడు వస్తాడు ఆయన తెల్లగుర్రం మీద? గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అయిపోయిన తర్వాత, ఆ 3.5 సంవత్సరాలు గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అయిన తర్వాత మనమంతా మన దేవునితో పాటు, మన పెండ్లి కుమారుడితో పాటు, మన రాజుతో పాటు మనం భూమి మీదకి రానై ఉన్నాము. తెల్ల గుర్రం మీద స్వారీ చేసుకుంటా వచ్చువారమై ఉన్నాము. సాతానుడు ఏం చేశాడు? మొదటి ముద్రలో ఆ తెల్ల గుర్రం మీద స్వారీ చేసుకుంటా వచ్చాడు, అనుకరణ చేసుకుంటా వచ్చాడు. అయితే వాడి చేతిలో విల్లున్నది కానీ బాణం లేదని చెప్పబట్టం మనం చూడగలుగుతా ఉన్నాము. అయితే అటువంటి అనుకరణ చేసే ఆత్మగా సాతానుడు వచ్చినప్పుడు, మోసపరిచే ఆత్మగా సాతానుడు వచ్చినప్పుడు సంఘానికి దేవుడు ఎటువంటి అభిషేకాన్ని ఇచ్చాడు, ఎటువంటి శక్తితో నింపాడు అంటే సింహపు అభిషేకంతో నింపటం మనం చూడగలుగుతూ ఉండినాం.
ఆ సింహపు అభిషేకముతో మరి సత్యాన్ని ప్రజలకు బోధించబడటం, మనం రాజీ పడకోకుండా అపోస్తులు బోధించటం, ఆదిమ సంఘం బోధించటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఆస్తులు లెక్క చేయకోకుండా, అధికారాలు లెక్క చేయకుండా, పేరు లెక్క చేయకోకుండా, దేనికోసము రాజీ పడుకోకుండా సత్యమైన వాక్యాన్ని ఖండితంగా బోధించే ఆత్మను వారు పొందుకొని ఉన్నారు. తర్వాత కాలంలో గమనించండి, క్రీస్తు విరోధి ఆత్మ ఈసారి భూమి మీద సమాధానం లేకుండా చేయటానికి అధికారం పొందుకొని వస్తూ ఉన్నాడు. వాడి చేతులు ఈసారి ఖడ్గం ఉంది. మొదటి గుర్రం మీద వచ్చినప్పుడు, తెల్లటి గుర్రం మీద వచ్చినప్పుడు వాడి దగ్గర విల్లుంది కానీ బాణం లేదంట. కానీ ఈసారి వాడి చేతిలో ఖడ్గం ధరించుకొని వచ్చాడు. ఆ ఖడ్గముతో సమాధానం లేకుండా చేయటానికి, ఒకడినొకడు చంపటానికి ఈసారి ఎర్ర గుర్రం మీద స్వారీ చేసుకుంటా వచ్చాడు. అటువంటి సమయంలో దేవుడు ఎటువంటి అభిషేకాన్ని ఇచ్చాడు? ఎటువంటి అభిషేకాన్ని ఇచ్చాడు? హల్లెలూయా. దేవుడు ఆ సంఘకాలంలో ఆ యొక్క క్రీస్తు విరోధి ఎర్రటి గుర్రం మీద స్వారీ చేసుకుంటా వచ్చినప్పుడు హింస చేయటానికి సాతానుడికి అధికారం పొందుకున్నాడు. కనుక ఆ హింసను తట్టుకోవటానికి సంఘానికి అభిషేకం ఇచ్చాడు. ఆ అభిషేకం కలిగిన ప్రజలు, నువ్వు మహా అయితే మమ్మల్ని ఏం చేయగలవు? ఆ చీకటి యుగంలో మహా అయితే నువ్వు మమ్మల్ని ఏం చేయగలవు? మా శరీరాలను గాయపరచగలవు, మా శరీరాలను ఇబ్బంది పెట్టగలవు, మా శరీరాలకు మరి రంధ్రాలు చేయగలవు, కానీ మా ప్రాణాత్మను నువ్వు ముట్టుకోలేవు. ఈ శరీరాన్ని బాధ పెట్టిన ఎడల నేరుగా నా ప్రాణాత్మ నా దేవుని దగ్గరికే వెళ్తుంది, కానీ నువ్వు పాతాళంలో బంధించే అవకాశం లేదని వారు ఆ యొక్క భారం మోసే అభిషేకంతో వారు చెప్పుచున్న వారిగా ఉండినారు. తర్వాత సాతానుడు ఈసారి అక్రమమైన క్రయ విక్రయాలు చేసే ఒక ఆలోచనతో వచ్చాడు. ఆస్తులు సమకూర్చుకోవటానికి అక్రమాలు చేసేవాడిగా. ఈనాడు ఎక్కడో చదివానండి, ఈనాడు అధికమైన భూమి ఫస్ట్ ఈ భారతదేశంలో ఎక్కువ శాతం భూమి ఎవరి అండర్లో ఉంది? భారతదేశంలో ఎక్కువ శాతం భూమి మొదటిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉంది. ఎక్కువ శాతం భూమి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతుల్లో అనేక వేల ఎకరాలు భూమి ఉంది. కనుక కొత్త కొత్త కంపెనీలు బయట దేశాల నుంచి వచ్చి పెట్టుబడులు పెడితే ఆ భూభాగంలో నుండి కొంత ఆ కంపెనీలకు అమ్ముతారు, అలాట్ చేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తర్వాత ఇండియాలో ఎక్కువ ఎవరికి భూమి ఉన్నది అని చూస్తే ఆర్సీఎం చర్చ్ వాళ్ళకు ఉంది. ఎలా వచ్చింది వీడికి ఇంత భూమి? అక్రమమైన క్రయ విక్రయాలు. ఆ కాలంలో భూమిని సమకూర్చుకున్నారు, ఆస్తులను సమకూర్చుకున్నారు, బంగారాన్ని సమకూర్చుకున్నారు. ఈ ఒక్క దేశమే కాదు, ప్రపంచ దేశాల్లో ఉండిన ఆస్తి అంతా వాడు సమకూర్చుకున్నాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తర్వాత ఆర్సీఎం చర్చ్కి మన ఇండియాలో ఎంత భూమి, రెండో అధిక భూమి మీద భూమి కలిగిన వాడంటే విని ఆశ్చర్యపోయాను. అక్రమమైన క్రయ విక్రయాల ద్వారా ఆస్తిని సమకూర్చుకున్నాడు. అటువంటి కాలంలో దేవుడు సంఘానికి ఎటువంటి అభిషేకాన్ని ఇచ్చాడంటే మనుష్యముఖం వంటి అభిషేకం. మనుష్యముఖం వంటి అభిషేకం దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే జ్ఞానానికి సాదృశ్యంగా ఉంది. ఆ అభిషేకం ఇవ్వబడిన కాలంలోనే లోదర్ కాలం, వెస్లీ కాలం. లోదర్ కాలం, వెస్లీ కాలంలో మనుష్యముఖం వంటి అభిషేకం. ఆ కాలంలోనే మరి పేపర్ తయారీ ప్రారంభమైంది. ఆ కాలంలోనే ప్రింటింగ్ ప్రారంభమైంది. ఆ కాలంలోనే బైబిల్ స్థానిక భాషల్లోకి హెబ్రూ, అరామిక్, గ్రీకు నుండి మన స్థానిక భాషల్లోకి తర్జుమా చేయటం ప్రారంభమైంది. మనుషుని యొక్క జ్ఞానంతో ఇవన్నీ చేసుకుంటా వచ్చారు. ఆ అభిషేకాన్ని ఇచ్చాడు దేవుడు. ఇక ఈ ముగింపు కాలంలో సాతానుడు పైనుండిన గుణలక్షణాలన్నీ మోసం చేసేవాడిగా ఉన్నాడు, అక్రమమైన క్రయ విక్రయాలు చేసేవాడిగా ఉన్నాడు, సమాధానం లేకుండా చేసే అధికారము కూడా, ఒకరినొకరు చంపుకునే అధికారం, ఈ మూడు కలిపి ఈ కాలంలో సాతానుడు 3 అధికారాలు కలిగి ఉన్నాడు. అటువంటి ఈ కాలంలో దేవుడు ఎటువంటి అభిషేకాన్ని సంఘానికి ఇస్తా ఉన్నాడు? పక్షిరాజు అభిషేకాన్ని ఇస్తా ఉన్నాడు.
మొదటి 3 జీవులైతే భూ సంబంధమైన జీవులుగా ఉన్నాయి. కానీ పక్షిరాజు మాత్రము మరి పరలోకంలో ఎగిరే, ఆకాశములో ఎగిరే ఒక పక్షిగా ఉన్నది. సుదూరముగా ఉండిన ఏ వేటనైనా చూడగలిగే ఒక పక్షిగా ఉన్నది. హల్లెలూయా. ఉన్నత స్థలాలకు ఎగిరే ఒక పక్షిగా, మరి ప్రత్యేకమైన నిర్మాణం కలిగిన పక్షిగా పక్షిరాజు ఉన్నది. కనుక అటువంటి అభిషేకంతో మనం సాతాన్ని ఎదుర్కోవటానికి దేవుడు సంఘానికి శక్తినిస్తూ ఉండినాడు. సాతానుడు ఎటువంటి శక్తితో వస్తూ ఉన్నాడంటే, దేవుడు కూడా సంఘానికి సాతాన్ని ఎదుర్కోవటానికి అదే శక్తిని ఇస్తూ ఉండినాడు. ఈనాడు ఈ ముగింపు కాలంలో గమనించండి, పాతాళం యొక్క బిళం తెరవబడిందంట. దాంట్లో ఉండాల్సిన 20 కోట్ల దురాత్మలు ఇప్పుడు భూమి మీద ఉన్నాయి. 20 కోట్ల దురాత్మలు భూమి మీద ఉంటుండగా సాతానుడు ఆ విధంగా, చీకటి శక్తులు ఆ విధంగా భూమి మీద సంచారం చేయుచుంటుండగా, ఈసారి గమనించండి, దేవుని బిడ్డలు, ఎన్నిక చేయబడిన బిడ్డలు, ఎవరైతే ఈ ముగింపు కాలం యొక్క వర్తమానం కోసం నిర్ణయించబడిన ప్రజలు, ఎవరైతే సమాధి చూడని వారిగా ఉన్నారో, ఎవరైతే పాతి పెట్టబడుకోకుండా ఉండటానికి నిర్ణయించబడ్డారో, క్షయమైన ఈ శరీరం మీద అక్షయతను ధరించుకోవటానికి సజీవులుగానే మరి నిర్ణయించబడ్డారో, వారిని కాపాడుకోవటానికి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? పాతాళం యొక్క బెళం తెరవబడి ఆ దురాత్మల సమూహాలన్నీ ఇప్పుడు గుడారాల కోసం సంచారం చేస్తూ ఉన్నాయి. అటువంటి సాతాను యొక్క దురాత్మల శక్తి నుండి తన బిడ్డలను తప్పించడానికి ఇప్పుడు ఆయనే బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆయనే మనలను ఆయన గుడారములుగా మార్చుకుంటా ఉన్నాడు, ఆయన మందిరములుగా మార్చుకుంటా ఉన్నాడు. ఆయనే మనలో నివాసం చేస్తూ ఉన్నాడు, ఆయనే మనకి ప్రత్యక్షత ఇస్తూ ఉన్నాడు. సాతాను యొక్క కుయుక్తులను మనం చూడటానికి గాను మన కనులను తెరుస్తూ ఉండినాడు, మన హృదయాన్ని తెరుస్తూ ఉండినాడు. హల్లెలూయా. అదే ప్రవక్త ఇక్కడ చెప్తా ఉండినాడు, మరి సమస్త పాతాళం తెరవబడినప్పుడు సమస్త పరలోకం కూడా తెరవబడుచున్నది. వరద ప్రవాహం వలె శత్రువు బయలుదేరి వచ్చినను దేవుని ఆత్మ కూడా వాటికి విరోధముగా తన ధ్వజమెత్తటం మనం చూడగలుగుతూ ఉండేనాము. హల్లెలూయా. అటువంటి గొప్ప కాలంలో, గొప్ప సమయంలో మనం ఈనాడు జీవించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ప్రవక్త తన యొక్క వర్తమానాల్లో చాలా చక్కగా అన్ని అంశాలు మరి సమాంతరంగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాడు. అన్ని కోణాల నుండి ఆయన మాట్లాడువాడిగా ఉండినాడు. ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు, అన్ని సమపాళంలో మనకి దొరకటానికి గాను, ఈక్వల్ డోస్లో మనకి దొరకటానికి గాను, మనకి బాడీకి ప్రతి పోషకం అవసరమై ఉన్నది. ఏ విటమిన్స్ తగ్గినా కానీ ఏదో ఒక రోగం వస్తుంది. ఏ విటమిన్ తగ్గినా కానీ ఏదో ఒక రోగం వస్తుంది. అన్ని విటమిన్స్ మనకి అందాలి. కొన్నిసార్లు పూణేలో నేను పనిచేస్తూ ఉన్నప్పుడు మా కొలీగ్స్తో పాటు నేను అక్కడ అపార్ట్మెంట్లో ఉండేవాడిని. నాతో పాటు ఒక ఢిల్లీ వాడు ఉన్నాడు. వాడికి నైట్ షిఫ్ట్ వేశారు. ఒక 3 నెలల పాటు ఎండే చూడాల. ఉదయాన్నే వెళ్ళిపోతా, మరి రాత్రి 9ంటికి ఆఫీస్కి వెళ్ళేవాడు. ఉదయం 5:30, 6ంటికల్లా వచ్చేసేవాడు. 6ంటికి పడుకొని సాయంత్రం మరి ఎండ పోయిన తర్వాత లెగిచి బయటికి వెళ్ళేవాడు. అలా 3 నెలల పాటు అసలు ఎండే చూడాల. ఎండ చూడకపోవటాన్ని బట్టి డి విటమిన్ తగ్గింది. డి విటమిన్ తగ్గటాన్ని బట్టి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వచ్చేసినాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే అంతా పరీక్షించి, బాబు రోజుకు వచ్చేపు ఓ 10 నిమిషాల పాటు ఎండలో కూర్చో అని చెప్పడం జరిగింది. కనుక ప్రతి విటమిన్ మనకి బాడీకి అవసరమే ఉన్నది. ఏ విటమిన్ తగ్గినా కానీ ఏదో ఒక రోగం అనేది బయటపడతా ఉంటుంది. కనుక మనకన్ని సంగతులు సమపాళంలో ప్రవక్త మనకి ఇవ్వటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఆయన పరిశుద్ధాత్మ గురించి ఏ పాళెములో మరి ఏ డోసేజ్లో అయితే ఆయన బోధిస్తూ ఉన్నాడో, కృప గురించి కూడా అంతే డోసేజ్ మనకిస్తూ ఉండినాడు. కేవలం పరిశుద్ధాత్మ గురించి మాత్రమే గట్టిగా బోధించామనుకోండి, కొన్నిసార్లు నిజమైన విశ్వాసికి, మరి ఎంతో కాలంగా మరి ఉండిన విశ్వాసికి నిజంగా నేను పరిశుద్ధాత్మను పొందుకున్నానా అనే సందేహం వస్తుంది. ఇదిగో పరిశుద్ధాత్మను పొందుకుంటే ఇక
నీ జ్ఞానేంద్రియాలను నీవు నియంత్రించవు. కానీ పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుంటే, పరిశుద్ధాత్మ అంటే దేవుడే ఉన్నాడు. ఆయనే మన అంతరంగంలో ఉండినప్పుడు, ఇక ఆయనే మన అంతరంగంలో కూర్చున్నప్పుడు నీ జ్ఞానేంద్రియాలను నువ్వు నియంత్రించవు. నీ మాట నువ్వు కాదు మాట్లాడేది, నీ ఆలోచన నీది కాదు, నీ ఉద్దేశాలు నీవు నెరవేర్చవు. కానీ పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశాలే నెరవేర్చబడతాయి. అది ఖండితంగా బోధించినప్పుడు గమనించండి, కొన్నిసార్లు నిజమైన విశ్వాసికి, స్థిరంగా ఉండిన విశ్వాసికి డౌట్ వస్తుంది. నిజంగా నేను పరిశుద్ధాత్మను పొందుకున్నానా లేదా అని డౌట్ రావటం మనం చూడగలుగుతూ ఉండిన. అదేవిధంగా కృప గురించి మనం గట్టిగా బోధించామనుకోండి, కృప గురించి ఎక్కువగా బోధించినప్పుడు, ఇదిగో నేను ఏం చేసినా పర్వాలేదు, నా దేవుడు మరి కృపాసత్య సంపూర్ణుడు, కృపలో ఐశ్వర్యవంతుడు కదా, నా ప్రతి పాపాన్ని ఆయన క్షమిస్తాడు, ఆయన కృపను బట్టి ప్రతి పాపము మరుపురాని సముద్రంలో పడద్రోయబడుతుంది, నేను ఎన్ని తప్పులైనా చేయొచ్చు అనే ఒక డెసిషన్లోకి వచ్చేస్తూ ఉంటాం. కనుక అన్ని సమపాళంలో బోధించబడాలి. కృప మరియు పరిశుద్ధాత్మ బ్యాలెన్స్డ్గా తీసుకువెళ్ళాలి. అలా బ్యాలెన్స్డ్గా తీసుకువెళ్ళటానికి పరిశుద్ధాత్మే సహాయం చేయాలి. అలా ప్రవక్త మనకు అన్ని బ్యాలెన్స్డ్గా తన వర్తమానాల్లో బోధించడం మనం చూడగలుగుతూ ఉండినాం. 1965 సంవత్సరం 8వ నెల 22వ తారీఖు క్రీస్తు తన సొంత వాక్యమునందు బయలుపరచబడెను. క్రైస్ట్ ఈజ్ రివీల్డ్ ఇన్ హిస్ ఓన్ వర్డ్లో ఈ మాట చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఓడ మీద స్టెబిలైజర్లు ఉంచబడ్డాయి, గొప్ప భయోత్పాతము కలిగించు అలలు మన ముందున్నాయి. ఈ వర్తమానం ఎప్పుడు బోధించబడిందంటే, ప్రవక్త గారు ఇంకో 4 నెలల్లో ఇక ఆయన పరిచర్య ముగించబడుతుంది, ఈ భూమి మీద నుండి తీసివేయబడతాడు. ఆ సమయంలో వర్తమానాలు బోధించాడు. ఆ ముగింపు కాలంలో బోధించుతున్న వర్తమానాల్లో ప్రవక్త ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు సంఘాలలో 2 ఆత్మలు పనిచేస్తున్నాయి. సంఘాలలో 2 ఆత్మలు. ఒకటేమో ఈ లోక జ్ఞానముతో, ఈ లోక మరి సైన్స్తో ఆరాధించే ఆత్మ ఉన్నది, మరియు ప్రత్యక్షతతో ఆరాధించేవారు కూడా ఉన్నారు. 2 రకాల విశ్వాసాలు ఉన్నారు. ఒకరేమో ఈ లోక జ్ఞానముతో, ఈ లోక విద్యతో, సైన్స్ని ఆధారం చేసుకొని దేవునిని ఆరాధించేవారు ఉన్నారు, సొంత తెలివితేటలతో ఆరాధించేవారు ఉన్నారు, మరియు ప్రత్యక్షతతో దేవునిని ఆరాధించేవారు కూడా ఉన్నారని ప్రవక్త మరి తన ముగింపు కాలంలో చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. ప్రతిదీ మనం వెనక్కి మరి వెతుక్కుంటా వెళ్ళినప్పుడు ప్రతిదీ ఆది కాండంలోనే ప్రారంభం అవుతూ ఉన్నది. ఇలా ఒకరు ప్రత్యక్షతతో ఆరాధించేవారు, ఇంకొకరు తన సొంత తెలివితేటలతో ఆరాధించేవారు ఆది కాండంలో ఎవరైనా ఉన్నారా అని మనం వెతుక్కుంటా వెళ్ళినప్పుడు మనకి కయ్యోను హేబేలు కనిపిస్తూ ఉండినాడు. హేబేలేమో ప్రత్యక్షత ద్వారా దేవుని ఆరాధించాడు, కయ్యోనేమో తన సొంత జ్ఞానముతో ఆరాధించిన వాడిగా ఉండినాడు. హేబేలు యొక్క ఆరాధన, హేబేలు యొక్క బలి అర్పణ అంగీకరించబడింది, కయ్యోని యొక్క ఆరాధన, కయ్యోని యొక్క బలి అర్పణ తిరస్కరించబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఇప్పుడు ఈనాడు సంఘంలో కూడా అదే విధమైన 2 ఆత్మలు పనిచేస్తూ ఉన్నాయని ప్రవక్త చెప్తూ ఉండినాడు. ప్రవక్త గారు ఆయన వర్తమానాలు బోధించుతున్న ఆ సమయంలోనే, ఆయన బోధించుతున్న తన యొక్క చర్చిలోనే ఈ వర్తమానాన్ని చీల్చేవారు కూడా ఉన్నారంట. వారి విషయమై హెచ్చరికలు చేస్తూ ఉండినాడు. వెంటనే వర్తమానంలో చీలికలనే రాలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రవక్త గారి యొక్క పరిచర్య అయిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత వారి ద్వారా చీలికలు వచ్చిన పరిస్థితులు. ప్రవక్త ఉంటుండగానే వారి విషయమై హెచ్చరించున్నాడు. అయితే ఇక్కడ గమనించండి, ఇప్పుడు ఓడ మీద స్టెబిలైజర్లు ఉంచబడ్డాయి అనే మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు ప్రవక్త గారు. ఎక్కడ? క్రైస్ట్ ఈజ్ రివీల్డ్ ఇన్ హిస్ ఓన్ వర్డ్. క్రీస్తు తన సొంత వాక్యమందు బయలుపరచబడెను. ఏంటండి ఈ స్టెబిలైజర్లు అంటే ఏంటి అని డౌట్ రావచ్చు. అది ఒక షిప్కి సంబంధించిన మాట, ఒక ఓడకు సంబంధించిన మాట ఉన్నది. షిప్కి
స్టెబిలైజర్ అనే ఒక భాగం ఉంటుంది, ఒక పరికరం ఉంటుంది. ఎందుకోసం అది ఉపయోగిస్తారు అంటే, పెద్ద పెద్ద అలలు వచ్చినప్పుడు ఈ ఓడ అటు ఇటు కొట్టుకొని పోకోకుండా ఆ అలలను బట్టి, ఓడలు ఏంటంటే పెద్ద పెద్ద కంటైనర్లు క్యారీ చేస్తూ ఉంటాయి, కంటైనర్లతో వెళ్తూ ఉంటారు. కేవలం ప్రయాణికులు మాత్రమే కాదు, ఓడలు ఎక్కువగా మరి రవాణాకి ఉపయోగిస్తూ ఉంటారు. చైనాను మనం తీసుకున్నట్లయితే, చైనా మరి ఆ దేశము, అక్కడ వస్తువులు చాలా తక్కువ ధరలో తయారైపోతూ ఉంటాయి. అంత మరి ఎక్కువ మోతాదులో తయారు చేయటం వలన చాలా తక్కువ ధరకి తయారైపోతూ ఉంటాయి. చైనాని ప్రపంచ ఫ్యాక్టరీగా పిలుస్తారు. కనుక అక్కడ ఆ దేశంలో తయారైన ప్రతి వస్తువు ప్రపంచ దేశాలకు పంపించబడుతుంది. ట్రైన్లో పంపించలేరు, సముద్రాలు అడ్డం వస్తాయి. ఫ్లైట్లో పంపించలేరు, చాలా మరి ఖర్చుతో కూడిన కార్యముగా ఉంటుంది. ఎక్కువ శాతం ఈ యొక్క రవాణా జరిగేది, మరి తయారు చేయబడిన వస్తువుల యొక్క రవాణా జరిగేది అది షిప్పుల ద్వారానే అయి ఉన్నది. ఆ షిప్పులు సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళుతున్నప్పుడు, మరి ఆ సముద్రాలలో పెద్ద పెద్ద అలలు వస్తాయి. మరి సముద్రం యొక్క మధ్య భాగంలో కంటే ఇంకా తీరం చేరుతున్నాము అనే సమయంలో ఆ అలల తాకిడి కొంత ఎక్కువైపోతూ ఉంటుంది. ఒక్కొక్క అల మరి 15 అడుగుల దాకా ఉంటుంది. ఒక్కొక్క అల 11 నుండి 15 అడుగుల దాకా ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక ఆ యొక్క అలలను బట్టి మరి ఆ యొక్క ఓడ అటు ఇటు కొంచెం, ఆ కంటైనర్లు అటు ఇటు అయినాయి అంటే లోపల ఉండిన సామాన్ అంతా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. కనుక ఆ యొక్క ఓడ అటు ఇటు మరి ఆ అలలకి కొట్టుకొని పోకోకుండా ఈ స్టెబిలైజర్ అనే పరికరం వాడబడుతుంది. ఈ స్టెబిలైజర్ ఏం చేస్తుందంటే, అల ఎక్కువగా ఉండినప్పుడు బయట ఉండిన నీరు ఓడలోనికి తీసుకుంటుంది. దానిని బట్టి ఓడ బరువు ఎక్కువ పెరుగుద్ది. బరువు పెరిగినప్పుడు ఆ అలను బట్టి ఎక్కువ పైకి ఎగరకోకుండా నియంత్రించబడుతుంది. అల తక్కువగా ఉండినప్పుడు ఆ ఓడలో ఉండిన నీరంతా బయటికి తోసివేస్తూ ఉంటుంది. ఆ విధంగా స్టెబిలైజర్ అనేది వాడబడతా ఉన్నది. ఇప్పుడు ఓడ మీద స్టెబిలైజర్ ఉంచబడింది అని చెప్తా ఉన్నాడు. ఇదిగో ఓడ మీద స్టెబిలైజర్ ఉంచబడిందంటే ఇక్కడ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఓడ, మనం ప్రయాణించే ఓడలో, అంత్యకాల వర్తమానం అనే ఓడలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఆ ఓడలో ప్రయాణం చేయించుకుంటుండగా కెప్టెన్ వచ్చి స్టెబిలైజర్ పెట్టాడు, స్టెబిలైజర్ ఆన్ చేశాడు అంటే, ఇదిగో పెద్ద పెద్ద అలలు రానై ఉన్నాయి, పెద్ద పెద్ద అలలు వచ్చే ప్రాంతానికి మనం చేరుకొని ఉన్నాము. ఈ అలలు దాటిన తర్వాత ఇక తీరం చేరుకోవటమే అనే విషయం మనకి అర్థమవుతా ఉన్నది. మొదటిది, పెద్ద పెద్ద అలలు వచ్చే సమయం సమీపించింది. ఆ అలలు దాటుకుంటే రెండో సంగతి ఏంటి, మనం తీరాన్ని చేరుకుంటాము అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఓడ మీద స్టెబిలైజర్లు ఉంచబడ్డాయి అని చెప్పటం ద్వారా, ఇదిగో కారు మేఘాలు కమ్ముకుంటున్నాయి, ఇదిగో పెద్ద పెద్ద అలలు వస్తూ ఉన్నాయి, మీరు గట్టిగా పట్టుకోండి, ఒత్తిడి సమయం రానయ్యున్నది. వధువు కొనిపోబట్టానికి ఒత్తిడి పెరుగుతుంది. వధువు కొనిపోబట్టానికి ముందు మరి పరీక్షించబడతారు, శోధించబడతారు, శ్రమ పెట్టబడతారు. హల్లెలూయా. కనుక ఏ వాక్యాన్ని అయితే మీరు కలిగి ఉన్నారో ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి, ఆ వాక్యాన్ని విడిచిపెట్టమాకండి. ఆ వాక్యము మరి ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ యోబు పట్టుకునే విధంగా మీరు పట్టుకోండి అని ఇక్కడ ప్రవక్త చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాము. హల్లెలూయా. మనం మరి ఈ కారు మేఘాలు కమ్ముకొని చుట్టూండగా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ప్రయాణించే ఓడకు మన కెప్టెన్ మన దేవుడే ఉన్నాడు. ఆయన కెప్టెన్గా ఉంటుండగా ఎటువంటి పరిస్థితి అయినా మార్చగలడు, ఎటువంటి పరిస్థితుల గుండైనా నడిపించగలడు. హల్లెలూయా. గాఢాంధకారపు లోయలలో మనం సంచరించినా మనకి భయం ఉండదు. ఎందుకంటే మన దేవుడు ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు, సర్వశక్తి కలిగిన దేవుడు అయి ఉన్నాడు. ప్రతి పరిస్థితిని ఆయన అనుమతించాడంటే అది మన యొక్క లాభం కొరకే అయి ఉన్నది. హల్లెలూయా. యోబు జీవితంలో మరి పరీక్ష అనుమతించబడింది అంటే గమనించండి, అక్కడ యోబు యొక్క విశ్వాసం పరీక్షించబడింది. పరీక్షించబడటం ద్వారా గమనించండి, ఒక గొప్ప ప్రత్యక్షతను పొందుకున్నాడు. విమోచకుడు గురించిన ప్రత్యక్షత,
ఇంకా అప్పటికి ధర్మశాస్త్రమే రాయబడలేదు. మధ్యాహ్నం చెప్పబడినట్లు యోబు యోబు గ్రంథము ఆది కాండం కంటే ముందు రాయబడింది. ఆది కాండం కంటే ముందు రాయబడింది. ఆ కాలంలోనే రానయ్యున్న క్రీస్తుని గురించి దర్శనం పొందుకున్నాడు. చెప్తా ఉన్నాడు. ఆ పరీక్షను బట్టి ప్రత్యక్షత పొందుకున్నాడు. ఆ పరీక్ష వెనకాల ఒక గొప్ప ప్రత్యక్షతని ఇవ్వటానికి దేవుడు ఆత్మీయమైన ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు. నేను మరణించినా కానీ నా దేహాన్ని నా శరీరంలో ఉండిన పురుగులు తినివేసినా కానీ ఏం పర్వాలా, నా శరీరం అంతా భూమిలో కలిసిపోయినా కానీ నో ప్రాబ్లం. నా విమోచకుడు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు నేను సజీవుడిగా అన్నీ చూస్తాను, నేను లేపబడతాను, నేను పునరుద్ధానము చెందుతాను, నా నా యొక్క దేహము పునరుద్ధరించబడుతుంది, హల్లెలూయా అనే ప్రత్యక్షతను మరి ఆ దర్శనాన్ని చూసి చెప్పటం మనం చూడగలుగుతూ ఉండేనాము. కనుక ఏ వాక్యాన్ని అయితే మనం ఈనాడు కలిగి ఉన్నామో ఇప్పుడు స్టెబిలైజర్ పెట్టబడింది. అలలు ఎగిసిపడే కాలానికి మనం వచ్చాము. మేఘాలు కమ్ముకునే సమయానికి మనం వచ్చాము. ఏ వాక్యమైతే కలిగి ఉన్నారో ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి అని ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. అప్పటికి ప్రవక్త గారు ప్రవచించే సమయానికి ఒత్తిడి ప్రారంభం కాలేదు. ఈనాడు ఎటు చూసిన యుద్ధ వాతావరణం కనిపిస్తూ ఉన్నది. యుద్ధ వాతావరణం ప్రపంచంలో ప్రమాదకరమైన యుద్ధాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఒక్కొక్క దేశంలో సాధారణమైన అణ్వస్త్రాలు లేవంటే ఏ దేశం ఏ దేశాన్నైనా కానీ నాశనం చేయగలిగే ప్రమాదకరమైన అణ్వస్త్రాలు ఉన్నాయి. రష్యా దగ్గర కానీ, అమెరికా దగ్గర కానీ, ఇజ్రాయెల్ దగ్గర కానీ, భారతదేశం దగ్గర కానీ ప్రమాదకరమైన అణ్వస్త్రాలు ఈనాడు కలిగి ఉన్నారు. ప్రపంచ దేశాల మధ్యన యుద్ధ వాతావరణం. అటువంటి కారు మేఘాలు ఈనాడు కమ్ముకుంటా ఉన్నాయి. అయితే యుద్ధాల గురించి మీరు వినినప్పుడు, యుద్ధ సమాచారముల గురించి మీరు వినినప్పుడు జడియకుడి అని చెప్తా ఉండేనాడు. ఇక్కడ ప్రవక్త కూడా అదే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. స్టెబిలైజర్ పెట్టబడింది. మీ వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. భయపడాల్సిన అవసరం లేదు. మనం ప్రయాణం చేసే ఓడకు మన దేవుడే కెప్టెన్గా ఉండి అన్నాడు. కనుక ఈ సంగతులన్నీ మనం చదివిన ఈ లోకా సువార్త 21వ అధ్యాయం 7వ వచనం నుండి మనం చదివిన సంగతులన్నీ అవే సంగతులు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా చెప్పబడ్డాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనే మీరు యుద్ధాల గురించి వింటారు, యుద్ధ సమాచారముల గురించి మీరు వింటారు అని రాయబడింది. ఇక్కడ లోకా దగ్గరకు వచ్చేపాటికి యుద్ధాల గురించి మీరు వింటారు, కలహాల గురించి మీరు వింటారు, భయపడమాకండి అని రాయబడింది. ఇంచుమించుగా అవే సంగతులు యేసుక్రీస్తు వారు చెప్పిన సంగతులే మత్తయి ఏమో సింహపు అభిషేకంతో రాశాడు, లోకా ఏమో మనుష్యముఖం వంటి అభిషేకంతో రాశాడు. లోకాను మనం గమనించినట్లయితే ఆయన 12 మంది అపోస్తులలో ఒకడు కాదు. లోకా గారు 12 మంది అపోస్తులలో ఒకడు కాదు. ఆయన పౌలు పరిచర్య క్రింద రక్షించబడిన వాడై ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు వారితో ఎవరు సన్నిహితంగా ఉన్నారో, యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్న దినాలలో ఎవరైతే ఆయనతో ఉన్నారో వారిని కలుసుకొని మరి సమాజ మందిరాలకు వెళ్ళి వారితో సంభాషణ చేసి వారి దగ్గర నుంచి తెలుసుకున్న సంగతులను ఒక్కొక్కటి పొందుపరచబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. యేసుక్రీస్తు వారితో లోక వ్యక్తిగతంగా లేడు. ఎందుకంటే పౌలు పరిచర్య ద్వారా రక్షించబడిన వాడై ఉన్నాడు లోక. అయితే లోకాకు దేవుడు మరి మనుష్యముఖం వంటి అభిషేకం ఇచ్చున్నాడు. ఆ అభిషేకంతో సంగతులన్నీ మరి ఆ జ్ఞానంతో రాస్తూ ఉండినాడు. లోకాను మనం చూసినట్టయితే బాగా చదువుకున్న వ్యక్తి అయి ఉన్నాడు. ఆ కాలంలోనే డాక్టర్ అయి ఉన్నాడు. లోకా గారు ఒక యూదుడై ఉన్నాడు. యూదుడైనప్పటికీ అన్యుల మధ్యన పెరిగిన వాడై ఉన్నాడు. ఆయనకి మరి హెబ్రూ మాత్రమే కాకుండా గ్రీకు ఈ భాషలు కూడా వచ్చు. కనుక ఇక్కడ కొంచెం వ్యత్యాసమైన పదాలను ఇక్కడ వాడుతూ ఉన్నాడు. యుద్ధాల గురించి మీరు వినినప్పుడు, కలహముల గురించి మీరు వినినప్పుడు జడియకుడి అని రాస్తూ ఉన్నాడు.
కలహములు అనే మాటను మనం గమనించినట్లయితే మరి దాని యొక్క అర్థాలు వేరువేరుగా ఉన్నాయి. గందరగోళం కలగటం, అస్థిరత్వం కలగటం, క్రమము లేకపోవటం, మరి ఇటువంటి అర్థాలు వస్తాయి. ఇవన్నీ ప్రవచనం యొక్క నెరవేర్పులో భాగమే ఉన్నాయి. గందరగోళం కలగటం, స్థిరత్వం లేకపోవటం, అస్థిరత్వం కలగటం, మరి ఆ యొక్క క్రమం లేని పరిస్థితులు, ఇవన్నీ ప్రవచనం యొక్క మరి ఈ పరిస్థితులన్నీ సంభవించినప్పుడు ఈ ప్రవచనం యొక్క నెరవేర్పులో భాగమే ఉన్నది. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క పరిస్థితి తలెత్తవచ్చు. ఒక కాలంలో గందరగోళం మరి కలిగి ఉండొచ్చు. ఇంకో కాలంలో అస్థిరత్వం కలిగి ఉండొచ్చు. ఇంకో కాలంలో మరి క్రమం లేని పరిస్థితులు తలెత్తవచ్చు. ఇవన్నీ ప్రవచనం యొక్క నెరవేర్పులో భాగమే ఉన్నది. ఒకే కాలంలో జరగాల్సిన అవసరం లేదు. కొంత భాగం ఒక కాలంలో, కొంత భాగం ఇంకో కాలంలో నెరవేర్చబడటానికి అవకాశం ఉన్నది. ఉదాహరణకి ఇక్కడ యెషయా గారు 61వ అధ్యాయంలో యేసుక్రీస్తుని గురించి ఒక ప్రవచనం ప్రవచించాడు. ప్రవక్త అయిన యెషయా 61వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారిని గురించి ఒక ప్రవచనం ప్రవచించాడు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు. యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. సగమే చదివాడు యేసుక్రీస్తు వారు. ఇదే వాక్య భాగం యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన ఎప్పటిలాగే సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన చేతికి యెషయా గ్రంథం ఇవ్వబడింది. యెషయా గ్రంథం తెరిచి మొదటి వచనం చదివాడు, రెండో వచనం సగమే చదివాడు. 3-4 వచనాలు కూడా ఆయనకు సంబంధించిన ప్రవచనాలే అయి ఉన్నాయి. అయితే రెండో వచనంలో ఇంకో సగభాగము, మూడో వచనం, 4వ వచనం ఇవేమి చదవలేదు. ఆయనకు సంబంధించిన ప్రవచనాలే. కానీ అనుమానించే వ్యక్తి అయితే ఈ విధంగా మాట్లాడతాడు. యెషయా గారు మొదటి వచనం కానీ, రెండో వచనం కానీ, మూడో వచనం కానీ, 4వ వచనం కానీ ఇవన్నీ యేసుక్రీస్తు వారి గురించే కదా ప్రవచించింది. మరి యేసుక్రీస్తు వారు 1వ వచనాన్ని చదివాడు, రెండో వచనాన్ని సగం మాత్రమే చదివి మీ వినికిడిలో ఇది నెరవేర్చబడింది అని చెప్పి ముగించేశాడు. యేసుక్రీస్తు వారైతే ఆయనే క్రీస్తు అయితే, ఈ యేసు అనే వ్యక్తే క్రీస్తు అయితే, రెండో వచనంలో ఇంకో భాగము, మూడో వచనం, 4వ వచనం కూడా చదివి ఇది మీ వినికిడిలో నెరవేర్చబడాలని చెప్పొచ్చుగా అని అంటాడు, సందేహిస్తాడు. కానీ ఎంతవరకైతే యేసుక్రీస్తు వారు చదివారో అది మొదటి రాకడలో నెరవేర్చబడింది. మిగిలిన భాగం రెండో రాకడలో నెరవేర్చబడుతుంది. మొదటి భాగానికి రెండో భాగానికి మధ్యలో 2000 సంవత్సరాల గ్యాప్ ఉందంట. మొదటి రాకడలో ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ఏదైతే నెరవేర్చబడుతుందో దాన్నే చదివి ఇది మీ వినికిడిలో నెరవేర్చబడింది. మిగిలిన భాగం గురించి ఆయన మాట్లాడలేదు. ఎప్పుడు నెరవేరుతుందంటే ప్రవక్త గారు చెప్తా ఉన్నారు, అది రెండో రాకడలో నెరవేర్చబడుతుంది. కనుక ప్రవచనము మనం జాగ్రత్తగా గమనించాలి. మలాకి 4:5లో కూడా యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రావటానికి మునుపు నా దాసుడైన ఏలియాను పంపిస్తాను, నేను వచ్చి మిమ్మల్ని శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టును, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టును తిప్పునని రాయబడింది. అక్కడ 2 పరిచర్యలు ఉన్నాయి, 2 వ్యక్తులు చేసే పరిచర్యలు. ఏలియా ఆత్మ ఒకటే ఉండొచ్చు, కానీ అవి 2 మనుషులలో జరిగే, 2 మనుషులలో ఒకే ఆత్మ ఇవ్వబడుతుంది. ఆ 2 వ్యక్తులు, 2 వ్యక్తులు వేరు కాలాలలో ఆ వాక్యాన్ని నెరవేర్చనై ఉన్నాడు. తండ్రుల యొక్క హృదయాన్ని పిల్లల తట్టు తిప్పేవాడు బాప్తిసమిచ్చు యోహాను, పిల్లల తట్టు తండ్రుల తట్టు పిల్లలమైన మనలను త్రిప్పేవాడు ఈ కాలపు వర్తమానికుడై ఉన్నాడు. ఇజ్రాయిలీయులైన తండ్రుల యొక్క హృదయాలను అపోస్తులైన పిల్లల వైపు త్రిప్పేదేమో బాప్తిసమిచ్చు యోహాను, పిల్లలమైన మనలను మన తండ్రులైన అపోస్తుల వైపు త్రిప్పేవాడేమో ఈ కాలపు వర్తమానికుడు.
ఒకే మాటలో రాయబడింది. తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టును, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టును త్రిప్పును అని రాయబడింది. కానీ రెండు పరిచర్యలకు ఇంచుమించుగా 2000 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఒక భాగమేమో 2000 సంవత్సరాల క్రితం, ఇంకో భాగమేమో ఇప్పుడు నెరవేర్చబడతా ఉన్నది. ఇక్కడ క్రీస్తు విషయంలో కూడా అంతే. ఒక ప్రవచనం ప్రవచించినప్పుడు కొంత భాగం ఒక కాలంలో, కొంత భాగం ఇంకో కాలంలో నెరవేర్చబడింది. ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రవచించిన ప్రవచనాలు కూడా అదే విధంగా ముగింపు కాలానికి సంబంధించిన సూచనలు కూడా కొంత భాగమేమో అపోస్తులు ఉంటుండగానే నెరవేర్చబడ్డాయి, కొంతేమో ఇంకా నెరవేర్పులోనికి వస్తానే ఉన్నాయి. యుద్ధాల గురించి మీరు వింటారు, కలహాల గురించి మీరు వింటారు అన్నప్పుడు యుద్ధాలు, కలహాలు యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మను విడుదల చేసిన తర్వాతే ప్రారంభమైపోయాయి. మళ్ళా ఆ ప్రవచనం నెరవేర్పులోనికి వస్తూనే ఉన్నది. యుద్ధాల గురించి మనం వింటానే ఉంటాం. ఇప్పుడు ఆ యుద్ధ సమాచారం మరీ ఎక్కువైపోయింది. ఎందుకంటే ప్రతి దేశం మధ్యన యుద్ధ వాతావరణమే మనం చూస్తూ ఉండినాం. యేసుక్రీస్తు వారైన సిలువ వేయబడినప్పుడు తన స్వకీయులే ఆయన సిలువ వేశారు. సిలువ వేసినప్పుడు గమనించండి, ఆ కాలానికి సంబంధించిన చరిత్రకారుడు జోసిఫస్ అనే చరిత్రకారుడు ఉన్నాడు. 37వ సంవత్సరంలో క్రీస్తు సిలువ వేయబడిన 37 సంవత్సరాల తర్వాత టైటస్ అనే ఒక రోమా చక్రవర్తి వచ్చాడంట యెరూషలేం పట్టణానికి. అధికారిగా వచ్చాడు. ఆయన రావటంతోనే ఒక గొప్ప మారణకాండ ప్రారంభించేశాడంట. యూదుల్ని మరి హతమార్చడం, మారణకాండ చేయటం, ఆ పట్టణం మొత్తం అగ్నితో కాల్చటం మనం చూడగలుగుతూ ఉండినాం. చరిత్రలో రాసి ఉన్నాడు. అవన్నీ మరి ఎక్కువ శాతం నిజమని రోమీలు కూడా నిర్ధారించారు. ఇవన్నీ జరిగినాయి అని. ఎవరి ద్వారా అయితే మారణకాండ జరిగిందో, ఎవరి ద్వారా అయితే ఆ పట్టణం నాశనం చేయబడిందో ఆ రోమీయులే అవును ఇది జరిగింది అని నిర్ధారించిన పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు మరి శిష్యులు ఉంటుండగానే నెరవేర్పు జరగటం ప్రారంభమైంది. ఈనాడు ఆ యొక్క ప్రవచనము పూర్తి స్థాయిలో ఇప్పుడు నెరవేర్పులోనికి మనం వచ్చాం. యుద్ధాలు సంభవిస్తూ ఉన్నాయి. యుద్ధ వాతావరణంలోనే మనం జీవిస్తూ ఉన్నాం. నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి, అలలు ఎగిసి పడతా ఉన్నాయి. అయితే జడియకుడి అని చెప్తా ఉండినాడు. హల్లెలూయా. జడియకుడి, మీరు భయపడమాకండి. ఎందుకంటే ఒక మాట సామెతల గ్రంథంలో రాయబడింది. సామెతలు 3వ అధ్యాయము 24వ వచనం. సామెతలు 3వ అధ్యాయము 24వ వచనం. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికముగా భయం కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. చాలండి. పండుకొనినప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రిస్తావు. ఆకస్మికముగా భయం కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనం వచ్చును, కానీ నీవు మాత్రం భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. ఈ పరిస్థితులను బట్టి మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఈ యుద్ధాలను బట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రవచనం నెరవేర్చబడే కాలంలో మనం జీవిస్తున్నామంతే. ఈ ప్రవచనం ఈ కాలంలో నెరవేర్చబడటానికి దేవుడు నిర్ణయించాడు. అయితే దుర్మార్గులకు నాశనం కలుగును, కానీ దేవుడు నీకు ఆశ్రయదుర్గముగా ఉండును, నీకు ఆధారముగా ఉండును, నీ కాలు చిక్కుబడకుండా నిన్ను తప్పించువాడిగా ఉంటాడు. హల్లెలూయా. వధువు శ్రమల కాలంలో చిక్కుబడదు, కానీ శోధన ఎదుర్కొంటుంది, కొంత ఒత్తిడి ఎదుర్కొంటుంది. అయినా కానీ మనం ప్రయాణించే పడవలో, మనం ప్రయాణించే నావలో మన దేవుడే కెప్టెన్గా ఉన్నాడు. ఏ విధంగానైనా కానీ ఆయన శ్రమ నుండి తప్పించువాడై ఉన్నాడు, ఒత్తిడి నుంచి తప్పించువాడై ఉన్నాడు. ఒత్తిడిలో నిలబడినట్లు మనం మోసపరచబడకుండా, ఒత్తిడిని బట్టి మనం మోసపరచబడకుండా మనం నిలబడటానికి, మన జీవితాల ద్వారా ఆయన మహిమ పొందుకోవటానికి మనల్ని నిలబెట్టుకొని వాడై ఉన్నాడు.
హల్లెలూయా. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు కాలంలో మాత్రమే మనం జీవిస్తూ ఉన్నాం. దిగులు చెందాల్సిన అవసరం లేదు. కనుక మనం ముగింపు కాలంలో జీవిస్తూ ఉన్నాము. ముగింపు కాలం రావటానికి మునిపే ముగింపు కాలపు ఆత్మ పనిచేస్తూ ఉంది. ఆ ముగింపు కాలపు ఆత్మ ఏమిటంటే వినాశనకరమైన ఆత్మ ఉన్నది. అందుకే ఈనాడు ప్రతి దేశము మరి ఆయుధాలు, ప్రతి దేశము యుద్ధ వాతావరణంలో ఉన్నది. అయితే మన జీవితాలలో మరి దేవుడు మరి ఆయనే కెప్టెన్గా ఉన్నాడు. మనం ప్రయాణం చేస్తున్న నావకు ఆయన స్టెబిలైజర్ ఆన్ చేశాడు. ఇదిగో స్టెబిలైజర్ ఆన్ చేస్తున్నాడు అంటే అలలు ఎగిసిపడతా ఉంటాయి. కొంత మరి నిమ్మళంగా ఉండే నీటిలో గుండా మనం ప్రయాణం చేయటం లేదు. అలలు ఎగిసిపడే నీటి గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. అయితే ఈ అలలు దాటుకొని వెళ్ళిన తర్వాత మనం తీరానికి చేరనై ఉన్నాము. ఇదిగో మనం అవతలి గట్టుకు చేరే సమయానికి వచ్చి ఉన్నాము. హల్లెలూయా. మనం అవతలి గట్టుకు సురక్షితంగా చేర్చేవాడు మన కెప్టెన్ అయి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు మాత్రం కొంచెం నువ్వు వాక్యాన్ని గట్టిగా పట్టుకో అని దేవుడు మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక మన జీవితంలో మన దేవుడే కెప్టెన్గా ఉండినాడు. మన నావలో ఆయన స్టెబిలైజర్ ఆన్ చేసిన కాలంలో మనం జీవించుచుంటుండగా దేవుడే మనల్ని నిలబెట్టుకొను గాక. దేవుడిచ్చిన మాటలను దీవించును గాక. మరొక్కసారి మనమంతా లేచి నిలబడదాం.